గొప్పు ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దాంట్లో పురుగులు ఉంటాయి, జాగ్రత్త చూసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నది ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో వేసుకొని ఉప్పు వేసుకోవాలి. కడుక్కోవాలి, నీట్గా కడుక్కొని ఉప్పు వేసుకొని కడుక్కున్నాక అదే గిన్నెలో వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 2 minutes అయితే ఉడికిపోతుంది. ఉడికిపోయాక స్టవ్ ముట్టించి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసుకొని 3 eggs వేసుకోవాలి. మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు ఎగ్స్. నేనైతే 3 వేసుకుంటున్నా. 3 eggs వేసుకున్నాక కలబెట్టుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాక పక్కన ఆయిల్ వేసుకొని నేను దాంట్లోనే పోపులు వేసుకుంటున్నా. పోపు వేసుకున్నాక ఉడకబెట్టింది జలిగంటతో తీసుకొని దాంట్లో వేస్తున్నా. గోపు ఉడకబెట్టుకున్నా కదా, అవి తీసి జలిగంటతోనే వేస్తున్నా. ఎందుకంటే జలిగంటతో వేస్తే అంటే నీళ్ళు రావు, వాటర్ రాకుండా. మనం అంటే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ రావు. వాటర్ రాకుండా ఉండడానికి అట్లా జలిగంటతోనే తీసుకోవాలి. తీసుకున్నాక దాన్ని కలబెట్టుకోవాలి, బాగా కలబెట్టుకోవాలి. కొంచెం ఫ్రై లెక్క చేసుకోవాలి. కొంచెం ఫ్రై లెక్క చేసుకున్నాక కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి. తగినంత వేసుకున్నాక 3 స్పూన్ల కారం వేసుకుంటున్నా. నేను ఒకటే గొప్పు కాబట్టి 3 స్పూన్ల కారం వేసుకుంటున్నా. మీ ఇష్టం, కారం ఎంత స్పైసీగా తింటే అంత మీ ఇష్టం వేసుకోవచ్చు. వేసుకున్నాక 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నా. 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాక బాగా కలబెట్టి అంటే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటే ఒక 2 minutes అట్లా ఫ్రై చేసుకున్నాం అనుకో అయిపోతుంది. గోపు ఎగ్ కర్రీ రెడీ.